Hi friends, welcome to Sravani Sisters Thoughts. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే భీమవరం స్పెషల్ గోంగూర రొయ్యల కర్రీ చెప్పబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర. ఇప్పుడు గోంగూర ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. మీరు కనుక కుక్కర్లో ఉడకబెట్టుకుంటే 2 విజిల్స్ వేయించుకోండి. లేదు అని అనుకుంటే మామూలుగా ఉడకబెట్టుకుంటే ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోండి. తర్వాత పచ్చిరొయ్యను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఇందాక శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి పచ్చిరొయ్యలు అనేవి ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుంటాం. దానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, జీలకర్ర, గసగసాలు, 2 లవంగాలు, 1 యాలక్కాయ, ధనియాలు వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయిన వాటిలో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అక్కర్లేదండి, మనకి కర్రీ ఉడకడానికి సరిపోయేంత అయితే సరిపోతాయి. చూడండి, వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి మసాలాను వేసుకోవాలి. మీరు కనుక గరం మసాలా వేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదండి. కాబట్టి మనకు పచ్చి మసాలా అయితే బాగుంటుంది. దీన్ని ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూరని పప్పు గుత్తు పెట్టుకొని తిప్పుకోండి. మిక్సీలో వేస్తే కనుక మనకి బాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు కర్రీ అంత టేస్ట్ ఉండదు. పప్పు గుత్తు వేసుకొని తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకుంటున్న కర్రీలో వేసుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీ అనేది టేస్ట్ చూడండి. మీకు ఉప్పు అవన్నీ సరిపోకపోతే కనుక ఉప్పు వేసుకోండి. మాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాం. మొత్తం 15 నిమిషాల తర్వాత మనకు కర్రీ అనేది ఇలా ఉడుకుతుంది. చాలామంది ఏం చేస్తారంటే కర్రీ ఉడికిపోయిన తర్వాత తాలింపు అనేది పెట్టుకోరండి. అలా పెట్టుకుంటేనే మనకు కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మిగిలిన తాలింపు సరుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు తాలింపు అనేది ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న కర్రీని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంతో రుచికరంగా ఉండే భీమవరం స్పెషల్ గోంగూర రొయ్యల కర్రీ రెడీ. మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.